హైదరాబాద్కి అతి దగ్గరలో గజం కేవలం 999 రూపాయలు మాత్రమే. ఎక్కువ రాబడి గురించి చాలామంది ఈ మధ్య స్టాక్ మార్కెట్లు ఎటువంటి వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. చాలామంది తెలియని వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పిన ప్రకారం కావచ్చు, లేదంటే వాళ్ళ ఖాతాలో ఉన్న బ్యాంకుల ప్రకారం కావచ్చు, లేదంటే వాళ్ళ వాడి వెబ్సైట్స్ ప్రకారం కావచ్చు, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్లో ద్వారా మార్కెట్లో పెట్టుబడి పెట్టడము ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించవచ్చు. ఎందుకంటే మన డబ్బులకి ఒక ఫండ్ మేనేజర్ దాన్ని చూస్తూ ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో మనం చూసుకుంటే కనుక 2014లో మొత్తం పెట్టుబడులు 10 లక్షల కోట్లు ఉంటే మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఈరోజు 2017కి ఇది సుమారుగా 20 లక్షల కోట్లు దాటింది. అలాగే 2020కి 30 లక్షల కోట్లు దాటి ఈవెన్ 2022 ఈవెన్ మొదట్లోనే ఈవెన్ సుమారుగా 40 లక్షల కోట్లకి దగ్గరలో ఉన్నాం. 38-39 లక్షల కోట్లు. ఈ గ్రోత్ అనుకుంటే కనుక ఈ ర్యాపిడ్ గ్రోత్ ఏదైతే అవుతుందో దీని గురించి మనం చూసుకుంటే చాలామంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ని వాళ్ళకి ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు, ఎక్కువ రాబడులు పొందుతున్నారు. కానీ ఏమైనా మనం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నప్పుడు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెడుతున్నప్పుడు కూడా చూసుకోవాల్సిన విషయాలు చిన్న చిన్న విషయాలు కొన్ని ఉంటాయి. ఇదివరలో మనం కొన్ని వీడియోలో చెప్పుకున్నాము, మన యొక్క స్వల్పకాలిక డబ్బులు ఏమైతే ఉన్నాయో ఈ స్వల్పకాలిక డబ్బులు దీర్ఘకాలానికి అనుకూలమైన పెట్టుబడులలో మన సొంతంగానూ పెట్టకూడదు, మ్యూచువల్ ఫండ్లోనూ కూడా పెట్టకూడదు. ఎనీ పెట్టుబడి అండ్ ఇంక్లూడింగ్ ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ త్రూ మ్యూచువల్ ఫండ్, మీరు చాలా క్లియర్గా చూడండి మీ యొక్క గోల్, మీరు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు, ఈ డబ్బులు మీకు ఎప్పుడు అవసరము, ఈ విషయాన్ని చాలా క్లోజ్గా అనలైజ్ చేసుకోవాలి. ఈవెన్ 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మీరు కొనబోయే ఇంటికి మీ మార్జిన్ మనీ గురించి పెడుతున్నారా, ఒక 10-15 ఏళ్ళ తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి పెడుతున్నారా, లేదంటే ఒక 15-20 సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో జరిగే ఒక శుభకార్యం, పెళ్ళిళ్ళు, ఇటువంటి వాటి గురించి పెట్టుబడి పెడుతున్నారా, ఒక 35-40 సంవత్సరాల తర్వాత వచ్చే మీ రిటైర్మెంట్ గురించి పెట్టుబడి పెడుతున్నారా, లేదు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ఉన్న బ్యాంక్ ఖాతాలో 2-3% వస్తుంది కాబట్టి కొంత ఎక్కువ గురించి దానికన్నా కొంత ఎక్కువ గురించి పెట్టుబడి పెడుతున్నారు. ఈ గోల్ని అనలైజ్ చేయకుండా మీరు ఒక స్కీమ్ని ఎంచుకుంటే కనుక మీకు ఎక్కువ సందర్భాల్లో వచ్చే లాభాల కన్నా నష్టాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర ఉన్న అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ ఏదో 1-2 లక్షల రూపాయలు మీరు పెట్టుకున్నారో దీన్ని ఆల్వేస్ మీ లిక్విడ్ స్కీమ్లో కానీ షార్ట్ టర్మ్ డెట్ స్కీమ్లో కానీ పెట్టుకోవడం మంచిది. మీరు దీన్ని పర్టికులర్ ఈక్విటీ స్కీమ్లో పెట్టుకుంటే బై నేచర్ ఆఫ్ థింగ్ విచ్ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్, అత్యవసర నిధి, 3 నెలల తర్వాత మీకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకోవడానికి వెళితే ఈక్విటీ మార్కెట్లో ఉండే ప్రధానమైన రిస్క్ ఏదైతే ఉందో వాలటాలిటీ వలన మార్కెట్ కిందకి వస్తే మీ అత్యవసర నిధిలో కూడా మీ డబ్బులు పోయే అవకాశం ఉంది. అలాగే ఒక 15 సంవత్సరాల తర్వాత జరిగే అవసరమైన ఒక గోల్ గురించి మీ డబ్బులు పెట్టుకున్నప్పుడు మీరు ఇది ఏమైనా ఈక్విటీ స్కీమ్ కాకుండా ఒక డెట్ ఫండ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు వచ్చే రాబడి బాగా తక్కువ ఉంటుంది. అదే మీరు ఈక్విటీ పథకంలో పెట్టుకుంటే బాగా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అంటే మీ గోల్ మాత్రమే కాకుండా మీ యొక్క రిస్క్ కెపాసిటీని కూడా మీరు అనలైజ్ చేసుకోండి. ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకానికి ఒక రిస్క్ ఉంటుంది. మీరు యొక్క మ్యూచువల్ ఫండ్ ఆ స్కీమ్ వివరాలు చదివినప్పుడు వెనక రిస్క్కు యొక్క గ్రాఫ్ కూడా వేస్తారు. లో రిస్క్, వెరీ లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్ అన్నీ ఉంటాయి. మీ రిస్క్ ప్రొఫైల్, మీరు సపోజ్ 55-60 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీ మొత్తం డబ్బులను పట్టుకెళ్ళి హై రిస్క్ ఫండ్లో పెట్టడం అనేది ఉత్తమమైనది కాదు. ఎందుకంటే 20, 30, 35, 40 సంవత్సరాల వయసులో
ఉన్న వాళ్ళు తీసుకునే రిస్క్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా 20 సంవత్సరాలు వాళ్ళు సంపాదించగలరు కాబట్టి ఈవెన్ దే కెన్ గో ఫర్ ది హై రిస్క్ ఫండ్స్ టు ఏ మ్యాక్సిమం ఎక్స్టెంట్. కానీ 55-60 సంవత్సరాల వయసులో మీ యొక్క రిటైర్మెంట్ డబ్బుల్ని హై రిస్క్ ఫండ్లో పెట్టుకోవడము అంత మంచిది కాదు. అలాగే మీ యొక్క ఆస్తుల ఎలాకేషన్, ఎందుకంటే మీరు మీ డబ్బులని మీ షార్ట్ టర్ము, తర్వాత మీ మీడియం టర్ము, లాంగ్ టర్మ్ గోల్స్కి మీ యొక్క రిస్క్ అప్డేట్ ప్రకారము మీరు మొత్తం బకెట్లో సర్దుకుని దాని ప్రకారం పెట్టుతూ ఉంటుంది. మీకు డెట్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్ మీ యొక్క క్యాపిటల్కి బాగా ఎక్కువ భరోసా ఇస్తాయి. మీ యొక్క పెట్టుబడి నష్టం ఉండదు అని వచ్చే రాబడి తక్కువ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్డ్ ఫండ్స్, మీకు అది బ్యాలెన్స్ ఫండ్స్లో మీకు రాబడి కొంచెం తక్కువ ఉన్నా సరే, లైక్ మైట్ బి మీ డెట్ ఫండ్ కన్నా ఎక్కువ రావచ్చు, కానీ ఈక్విటీ మార్కెట్ కన్నా తక్కువ ఉంటుంది. దాని రిస్క్ ప్రొఫైల్ సుమారుగా మీడియంలో ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులు ఈవెన్ కొంత భాగం ఈక్విటీలో ఉంటుంది, కొంత భాగం డెట్లో ఉంటుంది. కాబట్టి మీ యొక్క డెట్ పథకాల మీద మీకు స్థిరమైన రాబడి వస్తూ ఉంటుంది. అలాగే ఈక్విటీ పథకంలో వచ్చే వోల్టాలిటీ ఏదైతే ఉందో ఇది మీకు స్వల్పకాలంలో కొంచెం తక్కువ రాబడి వచ్చినా ఈ స్థిర రాబడి వలన మీకు కొద్ది మొత్తం రాబడి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కాలంలో బ్యాలెన్స్ ఫండ్స్ కూడా బాగా పనిచేస్తాయి. లేదు, ఎప్పుడైతే మన థింగ్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉందో ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఈక్విటీ ఫండ్స్. అతి ఎక్కువ కాలం ఉన్నప్పుడు బాగా ఎక్కువ రాబడి వచ్చే అతి ఎక్కువ రిస్క్ ఉన్న లైక్ సెక్టార్ ఫండ్స్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాంటి దాంట్లో కానీ కూడా పెట్టుకోవడం వలన మీకు దీర్ఘకాలంలో మామూలు ఈక్విటీ ఫండ్ కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు మీ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ ఏదైనా చెప్పచ్చు 15, 20%, 25%, 30% రాబడి వచ్చాయని చెప్పచ్చు. గతంలో కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని పథకాలు ఒకే సంవత్సరంలో 60, 70, 100% కూడా రాబడి ఇచ్చాయి 2008, 2009లో. ఈ మధ్యకాలంలో ఇచ్చినాయి. కానీ పథకము స్పెసిఫిక్ కన్నా మీరు పెట్టే మ్యూచువల్ ఫండ్ యొక్క బ్రాండ్ నేము, దాని యొక్క ఫండ్ మేనేజరు, అలాగే ఆ స్కీమ్ యొక్క ప్రొఫైలు, ఆ స్కీమ్ యొక్క ఎయిమ్, ఈ 4 కూడా తప్పనిసరిగా చదువుకోండి. ఒక స్కీమ్ ఎక్కువ రాబడి వచ్చిందని మీ మొత్తం డబ్బులు పట్టుకెళ్ళి ఒకే స్కీమ్లో పెట్టద్దు. మీ అవసరాలకి తగినట్టు, మీ యొక్క రిస్క్ అప్డేట్కి తగినట్టు మంచి మ్యూచువల్ ఫండ్లో మంచి పేరున్న పథకాలలో పెట్టడం వల్ల మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా కొంచెం ఎక్కువ రాబడి కూడా వస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ బ్యాడ్, బట్ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నప్పుడు కూడా మనం కొంత శ్రమ చేయవలసి ఉంటుంది. మీరు డైరెక్ట్గా మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు చేయవలసిన ఎక్సర్సైజ్ కానీ, శ్రమ కానీ, చదవడం కానీ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ ఫండ్ మేనేజర్ యొక్క భారం ఉంది కాబట్టి ఇక్కడ అదే ఫండ్ మేనేజర్ యొక్క ఈ భారం అంతా ఫండ్ మేనేజర్ తీసుకుంటున్నాడు కాబట్టి మీరు అదే ఫండ్ మేనేజర్ యొక్క ప్రొఫైలు, మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రొఫైలు, స్కీమ్ యొక్క ప్రొఫైల్ కూడా మీరు చూసుకోండి. అలాగే ఈ స్కీమ్ కొత్త స్కీమ్ కాకుండా ఎగ్జిస్టింగ్ స్కీమ్ అయితే కనుక ఈవెన్ ఎటువంటి స్కీములు లైక్ ఈవెన్ లార్జ్ క్యాప్ స్కీమ్ అన్ని మ్యూచువల్ ఫండ్లోనే ఉంటుంది, మీడియం క్యాప్ అన్ని ఫండ్లో ఉంటుంది, ఫార్మా ఫండ్ అన్ని మ్యూచువల్ ఫండ్లోనే ఉంటుంది. సో అంటే ఈ స్కీమ్లు కంపేర్ చేయండి. ఎవరు ఎక్కువ ఈవెన్ వాలటాలిటీ తక్కువతో ఎక్కువ రిస్క్ ఇస్తున్నారో ఇది చూసుకోండి. అంతేకాకుండా దానికి రెస్పెక్ట్ బెంచ్ మార్క్ ఇస్తుంటారు ప్రతి మ్యూచువల్ ఫండ్. సో బెంచ్ మార్క్ మీద ఎంత అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా చూసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ అని మనం చూస్తూ ఉంటాము. సో ఫార్ ది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఎస్, అంతేగాని ఇది మనం చూసి మనం పెట్టడం కన్నా మనం ఇందులో పెట్టుబడి పెడుతున్నప్పుడు కూడా ఇతర అన్ని మన లక్ష్యాలు పెట్టుకునే మనం పెట్టుకోవాలి. అంతేగాని ఒక స్కీములో మీకు 15% రాబడి వచ్చింది కాబట్టి నేను అందులో పెడతాను అనుకోవడం కాదు. అలాగే మ్యూచువల్ ఫండ్లో ట్యాక్సేషన్ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కావచ్చు. ఎస్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్కి అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనం ఏ ట్యాక్స్ బ్రాకెట్లో వస్తామో ఇందులో పెట్టడం వల్ల మనకు ట్యాక్స్ లాభం రావచ్చు, ట్యాక్స్ భారం తగ్గించుకోవచ్చు. ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే ఈ డెట్ ఫండ్స్లో అతి తక్కువ కాలంలో వచ్చిన ఆదాయం మీద మనం ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అలాగే ఈక్విటీ పథకంలో మీరు సంవత్సరం కన్నా పైన పెడితే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో మీకు వెసులుబాటు వస్తుంది. కానీ సంవత్సరం కన్నా ముందు తీసుకుంటే కనుక మీకు వచ్చిన లాభం మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది.
లైక్ వెన్ ఎవర్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్, మీ యొక్క అవసరము, మీ యొక్క రిస్క్ అప్టైట్, మీ వయసును బట్టి కావచ్చు, లేదంటే మీ లక్ష్యాన్ని బట్టి కావచ్చు, అలాగే మీ యొక్క మీకు ఎంత అవసరం కావాలి మీ ఫ్యూచర్లో, ప్లస్ ఇది ఫండ్ మేనేజర్ ప్రొఫైలు, ఫండ్ మేనేజర్ స్కీమ్ ఆబ్జెక్టివ్, అలాగే ట్యాక్స్ గెయిన్స్, ఇటువంటి అన్నీ కూడా చూసుకుని క్లోజ్ మానిటర్ చేసి పెట్టండి. మ్యూచువల్ ఫండ్ అంటే కళ్ళు మూసుకుని ఏదో పేరు చెప్తే పెట్టడం కాకుండా మినిమం ఎక్సర్సైజ్ మీరు చేయడం వల్ల మీకు ఎక్కువ లాభం ఉంటుంది. థ్యాంక్ యూ.